పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం శ్రీ వీర ధర్మజ యోగిజీ స్వామితో ఉన్నాము. ఇప్పటికీ కూడా అంటే సనాతన ధర్మం మీద, అలాగే సంస్కృతి మీద, దేవాలయాల మీద దాడులు ఆగట్లేదు. దానిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటే అవి తక్కువ అవుతాయి? ఒక స్వామీజీగా మీ అభిప్రాయం చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం శ్యాంబాగ్ మందిర్ కాచిగూడలో ఉన్నాం. 6వ తారీఖు 10వ నెల 2025 ధర్మాచార్య ఈ సమావేశంలో భాగంగా ముఖ్యంగా మత మార్పిడిలు ఆగాలి అంటే ఇప్పుడు స్వధర్మంలో ఉన్నవాళ్ళు మేల్కొనాలి. అది గురువులైనా, పురోహితులైనా, కులాలకు నాయకులైనా, లేకపోతే పార్టీల నాయకులైనా. అంటే సనాతన ధర్మం మీద దాడులు జరుగుతున్నాయి, ఎక్కువ మత మార్పిడి వల్లనే దాడులు జరుగుతున్నాయి అనుకుంటున్నారా? అవును. ఎందుకంటే మత మార్పిడిల వల్ల ఎందుకు జరుగుతున్నాయంటే, మతం మార్చడం వల్ల ఓటింగ్ బ్యాంక్ పెరుగుతుంది, సపరేట్ ఓటింగ్ బ్యాంక్. సో ఆ ఓట్లు ఎవరు చెప్పినా వారు అనుకున్న దిక్కే వేయడానికి రెడీ ఉంటారు. కానీ సనాతన ధర్మంలో ఓటింగు 75% ఉంది, కానీ 75 రకాలుగా వెళ్తుంది. కాబట్టి దీన్ని ఎవరు నమ్మకంగా ఉండడం వల్ల ఎవరైతే మతం మారుతున్నాడో వాడికి సహకారం అందిస్తున్నారనమాట. ఆ సహకారం అందించేటువంటి విధానంలో మనకు ఈ సమస్యలు వస్తున్నాయి. దీనికి పార్టీలలో ఉండే నాయకులు, నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను మాత్రమే మాట్లాడాలి. ఇది కాలజ్ఞానానికి, వీరబ్రహ్మేంద్ర స్వామి పీఠానికి ఆధిపత్యం వహిస్తున్నందుకు నేను మాట్లాడాలి. ఆనాడు స్వామివారు చెప్పారు, మతము మత్తుగూర్చు మార్గము కారాదు, తోడేలగుట మంచి త్రోవగాదు, నరుడే బ్రహ్మ మెరుగ నారాయణుండవును, కాళికాంబహం స కాళికాంబ. 450 సంవత్సరాల క్రితం వీరబ్రహ్మేంద్ర స్వామి మతాన్ని ఉద్దేశించి మాట్లాడాడు. ఏమవసరం వచ్చింది? ఆనాడు నవాబుల పాలన, అది మతంతో వచ్చినటువంటి పాలన. సో దాన్ని మన సనాతనులందరినీ ఏకం చేయడానికి అన్యమతస్థుడైన సిద్ధేని ఒక దగ్గర తెచ్చాడు. ఆ మతాన్ని మారకుండా మారే ప్రయత్నంలో భాగంగా పనిచేసేటువంటి కక్కయ్యను దగ్గరికి తీశాడు. అన్నాజయ బ్రాహ్మణత్వంలో ఉండినటువంటి అన్నాజయ కూడా ఎక్కడ ఆగమైపోకుండా ఉండి వారిని కూడా దగ్గర తీసేయడం జరిగింది. మరి వారి యొక్క సాహసం ఆనాడు 450 సంవత్సరాల నుంచి హిందువులు ఈరోజు మేల్కొని ఉంటే, ఈరోజు మన దేశంలో మన అమ్మవార్ల మీద, మన గుళ్ళ మీద, మన మీద ఈ గుడ్లతోని, రాళ్లతోని, ఈ కత్తులతోని యుద్ధాలు జరిగేటివేనా? అంటే మనం ప్రతిదాన్ని ఏమైతుందిలే అనుకున్నాం. చూడండి, హరే సమాజ్ వచ్చింది, విగ్రహారాధన వద్దండి, ఓన్లీ గాయత్రి మంత్రమే తీసుకోండి, ఇక మిగతా అన్ని పక్కకు పెట్టమండి, ఓన్లీ యజ్ఞమే శ్రేష్టం అన్నది. రైట్ అని అందరూ అందులో వెళ్ళారు. ఎందుకంటే హిందువులు మాత్రమే అన్నీ ఆర్డర్ చేస్తారు. సత్యసాయిబాబా వచ్చాడు. షిరిడి సాయిబాబా కంటే గొప్ప దేవుడుగా సత్యసాయిబాబా వచ్చాడు. షిరిడి సాయిబాబాని మర్చిపోయారు కొన్ని రోజులు. షిరిడి సాయిబాబా ఇప్పుడు పెరిగింది. తర్వాత ఓం శాంతి వచ్చింది. మీరంతా బొట్లు తీసేసి ముండమొబ్బుల్లాగా వేషాలు వేసుకొని పిల్లలను కనుక బ్రహ్మచర్యం పాటించండి, ఇది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కార్యక్రమం ఇది అని చెప్పినా కూడా వారు కారు డ్రైవరు, ఆత్మ అనాత్మ అని చెప్పడం వల్ల ఇదో రాదు. ఇవన్నీ వదిలేసింది ఎవడు? పోనీలే అన్నది ఎవరు? 1, 2, 3, 4 అంటే అందరు గురువులు, పురోహితులు, వీళ్ళు కారణం. సో ఇప్పుడు మార్చాల్సింది ఎవరు అంటే మీరే ఫస్ట్ మారాలి. ప్రజలు సామాన్యులు, నువ్వు అన్నం పెట్టినా తింటాడు, బిర్యానీ పెట్టినా తింటాడు, మజ్జిగ పోసినా తాగుతాడు, మందు పోసినా కూడా తాగుతాడు. ఎందుకంటే సామాన్యుడికి ఆకలి ఉంటుంది. వాడి ఆకలి తీరేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆకలి ఎట్లా రకం? ధర్మం అనేది ఒక ఆకలి, మతం అనేది ఒక ఆకలి, బతకడానికి తినేటువంటి ఆహారం ఒక ఆకలి, పీల్చుకునే గాలి ఒక ఆకలి, ధనము ఒక ఆకలి. ఇవన్నీ ఆకలి. ఈ ఆకలికి ఎక్కడైతే మందు ఉంటుందో అది మతం పెట్టినా వింటాడు, సామాన్యుడు పెట్టినా. నేను ఈ మధ్యకాలంలో చూశాను, ఒక ముస్లిం బిర్యానీ కలిపి పెడితే మంచిగా బొట్లు పెట్టుకొని పుస్తలు తాడేసుకొని ఒక ఆమె పోయి మాకు మంచిగా పెట్టారండి అని అన్నది. ఆమెకు ఆకలి ఉంది. ఆ ఆకలిని ఇప్పుడు హిందూ ధర్మంలో జరిగేటువంటి అన్నదానాలు ఈ ప్రపంచంలో ఎవడు చేయడు. ఇది నేను మాత్రం చెప్తున్నా. ఎందుకు చేయాలంటే మన వినాయక చవితి వచ్చింది, గొర్రెలు కాదు కొండ గొర్రెల కంటే ఎక్కువ భోజనాలు పెట్టినాం, తినిపోయినరు. నీ ఏ కులము, ఏ ప్రాంతము, ఎవడు నువ్వు, ఏ మతము, ఏ ఆచారం అని ఎవడు అడగలే. ఎందుకు అడగలే? సనాతన ధర్మంలో ఒకటే ఉంది, ప్రాణి హింస బంద్, భోజనం, అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఆత్మ పరమాత్మలో కలవాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగా మోక్ష మార్గం వైపు కాంక్షించేటువంటి గురువులే అధికం ఉన్నారు ఈ దేశంలో. సో ఇప్పుడు మారాలి. వీళ్ళు ఎలా మారాలంటే 150 దేశాలలో, ఇప్పుడు 200 పైచిలుకు దేశాలలో 125 దేశాలు క్రిస్టియన్స్కు ఉన్నాయి. వాడొచ్చి 2025 అంటే 225 సంవత్సరాలు అయింది. 2025 సంవత్సరాలు అయింది. 1400 సంవత్సరాలు ఒక మతం వచ్చింది, దానికి 57 దేశాలు ఉన్నాయి. నీకు పుట్టుక లేదు, చావు లేదు అనేటువంటి నీ సనాతన ధర్మానికి ఒక్క దేశం కూడా దిక్కు లేదు. ఇది కూడా సెక్యులర్ కుక్కలు తిరిగేటువంటి దేశంగా మారిపోయింది. దీనికి కారకులు ఎవరు అంటే 60 సంవత్సరాల కిందటువంటి స్వతంత్ర సమయంలో చెప్పుకునేటువంటి గాంధీ కావచ్చు, బోందీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, నువ్వు కావచ్చు, నేను కావచ్చు. ఎందుకంటే అప్పుడు మనోళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. సో ఇప్పుడు మారవలసినటువంటి రీతిలో మనమే ఉండాలి. ఈరోజు ధర్మాచార్య మీటింగ్ జరిగింది. ఇది కొన్ని వందల సార్లు జరిగింది. జరిగిన ప్రతిసారి వచ్చాము, ఏదో తీర్మానం చేసుకుని వెళ్తున్నాం. ఈసారి జరిగే తీర్మానంలో ఏం జరగాలంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ
ధర్మాచార్యుల కార్యక్రమంలో భాగంగా రావాలి. ఎండోమెంట్ అంటే మాస్ జనాలకు అందరికీ రీచ్ కావాలంటే అంటే ఏదైతే దేవాలయాలు దేవాదాయ ధర్మాదాయ ఇప్పుడు ధర్మాదాయ లేదు, శాఖ మాత్రమే ఉంది. ఇప్పుడు దేవాలయాలు ఈ సంబంధించి అన్ని ఈ సనాతన ధర్మంలో ఆ సనాతన ధర్మం ఆధీనంలోకి రావాలని మీరు కోరుకుంటున్నారా? సనాతన ధర్మంలో ఆధీనంలో రావాలి. ఎందుకంటే ఒక క్రిస్టియన్ ఫాస్టర్గా ఏదో ఒక చర్చి పెట్టి వాడి టంకసాల దశమ భాగాల పేరు మీద తీసుకొని హిందువులో ఉన్నటువంటి కొంతమంది కొండగొర్రెలను ఇంకా కొండగొర్రెలుగా మార్చే ప్రయత్నం జరుగుతుంది. అది జరగగా ఎండోమెంట్లో మనం ఉండిలో ఇచ్చినటువంటి హిందువులు ఇచ్చిన భక్తులు హిందువులు ఇచ్చినటువంటి డబ్బులని తీసుకెళ్ళి ఇప్పుడు వచ్చిన చంద్రబాబు కావచ్చు, గతంలో ఉన్న కేసీఆర్ కావచ్చు, ఇంకొక కొండగొర్రె కావచ్చు, ఏ గొర్రె అయినా ఈ హిందువుల పైసలు తీసుకొని ఉండిలకి వెళ్ళి తీసుకెళ్ళి క్రిస్టియన్లకు ముస్లింలకు ఇస్తున్నాడు. వీళ్ళను నాకు తెలిసి అయితే ఈ చెప్పులు అయితే పనికిరావు, కొత్తవి తయారు చేసి కొట్టాలి. ఎవడు కొట్టాలి అంటే హిందువులలో ఉండేటువంటి నాయకులు కొట్టాలి, హిందువులలో గురువులు కొట్టాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు హిందువులను ఏకంగా అనియరు. ఎందుకు అనియరంటే వాడు పొడుగానే, వాడు అడ్డం అనే, వాడు రౌండ్ అనే, వాడు నిలువనే, వీడు ఎడిపోతుండే ఆగంగాలి. వాడు ఒకటే చెప్పిండు అల్లా ఏకాయ్ 57 దేశాలు సాధించిండు. ఇప్పుడు ఈ దేశానికి కూడా రేపు మాప వేసేద్దామని చూస్తుండు. వాడు అల్లేలు ఏకన్నాడు 127 దేశాలు సాధించాడు. వీలైతే కొట్టో కోసో వాళ్ళందరినీ మత మార్పు చేసి వాళ్ళని దేశానికి మార్దామని ప్రయత్నం చేస్తున్నారు. మరి వీళ్ళు ఎప్పుడు మారుతారు? హిందువులు చాలా ఈజీగా మతం మారుతున్నారని అనుకుంటున్నారు. అంటే ఏ విధంగా మారుతున్నారు? ఎందుకు మారుతున్నారంటే చెప్పాను. ఇప్పుడు ఆకలి, ఎటువంటి ఆకలి అంటే సూటిగా చెప్పమన్నాడు వీరబ్రహ్మేంద్ర మాట చెప్ప. ఏమన్నాడంటే ఆయన రూపరహితునకు రూపము కల్పించి కర్మకాండ పెంచి కలుషమతులు ధర్మ మార్గంలో ధ్వంసంబు చేసిరి కాళికాంబం. సూటిగా దేవుడు ఒక్కడే, వాడు నీ రూపంలో ఉంటాడు, నా రూపంలో ఉంటాడు, 1000 రూపాయలు ఉంటాడు అంటే 1000 రూపాయలు మొక్కే టైం ఎవరికి లేదు. ఒక్కడి మొక్కడానికే టైం లేదు. 100 ఫోటోలు పెడితే దానికి బొట్లు పెడదామంటే ఇంట్లో భార్యకు ఓపిక లేదు, భర్తకు ఓపిక లేదు, పిల్లలకు అసలే ఓపిక లేదు. ఎవరి సెల్ ఫోన్ వాడు పట్టుకొని ఎవరు టీవీని వాడు పెట్టుకొని కూర్చున్నాడు. దీపం వాడు ఒక్కడే శిలో గుర్తు పెట్టుకొని చెక్కల మీద కొట్టిన దానికి మొక్కిపించే ప్రయత్నం జరుగుతున్నాడు. వీడు దానికి కనెక్ట్ అవుతున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు మొబైల్ ఫోన్ వచ్చింది, ల్యాండ్ ఫోన్ వచ్చింది, పెద్ద పెద్ద ఆఫీసర్లలో ఇంట్లో ఉండే. తర్వాత మోటరోలా వచ్చింది, పేజర్ వచ్చింది, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఇంకా కొన్ని రోజులు అయితే ఇది కూడా పోయి ఇంకోటి వస్తుంది. దేనిలో అయితే ఎన్ని ఎక్కువ ఫీచర్స్ అన్ని కలిపి ఒకదానిలో ఉంటుందో దాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. అటువంటి ఫీచర్ సనాతన ధర్మం ఉన్నది, కానీ ఇది అర్థం కాకుండా చేస్తున్నటువంటి వాళ్ళ వల్లనే ఈ ప్రమాదం ఉంది. ఇప్పుడు మీలాంటి స్వామీజీలు సనాతన ధర్మం కోసము సంస్కృతి కోసం పోరాడుతారు, దేవాలయాల కోసం పోరాడుతారు. కానీ హిందువులు పెద్ద ఎత్తున మీ సభలకు ఈ ఏదైతే మీరు నిర్వహిస్తున్నారో వాటికి రావట్లేదు. అంటే హిందువులు రాజకీయ పార్టీలుగా వేరైపోయి రావట్లేదు అనుకుంటున్నారా? ఎందుకు రావట్లేదు? హిందువులు రాజకీయ పార్టీలుగా వేరు కాకపోవడమే ప్రమాదం జరిగింది, వేరు కావడం కాదు. ఈరోజు ఒక మతానికి ఒక పార్టీ ఉంది, ఎంఐఎం పార్టీ. అసదుద్దీన్ చెప్తున్నాడు మేము ముస్లిం కోసం పోరాటం చేస్తాం, మా ముస్లిం రాజ్యం కావాలి అని కరెక్ట్గా ఒక 8 మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీగా గెలుస్తూ ఉన్నాడు, రైట్? మరి హిందువులకు ఒక పార్టీ కావాలని కోరుకునేటువంటి గురువులు ఎందుకు తయారైతలేరు? ఎందుకు ఈ ధర్మం మన కోసం ఆలోచిస్తలేదు? మనం అనుకుంటున్నాం కేసీఆర్ నమ్మినాం, అది హిందువే, కేసీఆర్ హిందూ బొట్టు పెట్టుకుని యజ్ఞం చేసిండని ఆయన నమ్మి 10 సంవత్సరాలు ఆయన చెప్పినవన్నీ విన్నాం, ఆయన చేసిన అప్పులన్నీ మనం ఇప్పుడు కట్టుకుంటున్నాం, రైట్? గతంలో కాంగ్రెస్ పండిత్ జవహర్లాల్ పండిత్ అంటే సాక్షాత్తు వాడు బ్రాహ్మణుడు అని చెప్పేసినాం. తర్వాత చూస్తే అది శంకరాచార్య అని తెలిసింది. అయినా 60 సంవత్సరాలు వాన్ పనిలో ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ అది ఒక మళ్ళీ ఎత్తి మీద కర్ణాటకలో కాకుండా మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చుంది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి హిందువులకు పార్టీ ఎవడు పెట్టాలి? ఎవడు పెట్టాలి? అంటే బీజేపీ హిందువుల పార్టీ కాదా? అరే బీజేపీ కాదు, మీ హిందువులందరూ ఏ పార్టీ వచ్చినా అది హిందువుల పార్టీ అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న రోగం ఏంటంటే గుడ్డిగా నమ్మడము, ప్రతిదాన్ని మొక్కడము, రాయిని రప్పను చెట్టును పుట్టను పాములను మొక్కేటోడు ఈ పార్టీలను మొక్కడు పెద్ద ప్రాబ్లం ఏముంది? ఇప్పుడు బీజేపీలో హిందువులు ఉన్నారు, కాంగ్రెస్ లో హిందువులు ఉన్నారు, అన్నింటిలో హిందువులు. మరి ఆ వాళ్ళందరూ మీకు ఒకటేసారి ఏకదాటి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? మీ స్వామీజీలకి ఎందుకు సపోర్ట్ చేయరంటే ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నాము మీకు, కాంగ్రెస్లో హిందువులు ఉన్నారు, బీజేపీలో హిందువులు ఉన్నారు, టీఆర్ఎస్లో హిందువులు, అందరూ హిందువులు ఉంటారు. వీళ్ళు హిందువులే ఉంటారు, ఎందుకంటే 75% వీళ్ళే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు బీజేపీ ఉందనుకోండి, బీజేపీలో ఉన్న ఇప్పుడు నాయకుల గురించి చెప్తున్నా, ఇతర పార్టీల నుంచి వచ్చి ఇందులో జాయిన్ అయితే వాళ్ళకు ఆ హోదాలో వాడు అక్కడ ఎమ్మెల్యే హోదాలో ఉన్నాడు, నీ పార్టీలకు పిచ్చోన్లాగా రాడు కదా, వాడు రాగానే ఎమ్మెల్యే, మరి మీరు ఇస్తారా? ఇవ్వరు కాబట్టి వాడు రాడు. మీకు అర్థమవుతుందా? ఎవడైనా హోదా కోరుకున్నప్పుడు వాడు ఆ హోదాలో ఉన్నోడికి ఆ హోదా ఇస్తే వాడు వస్తాడు. అట్లానే ఇప్పుడు మనకి హిందువులకు ఒక పార్టీ ఖచ్చితంగా రావాలి, వస్తే ఆ పార్టీ రూల్ చేస్తుంది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సరి చేస్తుంది, ఎవడైతే వినకపోతే వాణ్ణి సరి చేస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇలా బీజేపీలో మైనార్టీ సెల్ ఉంది, మైనార్టీ సెల్ ఎందుకు చెప్పండి నాకు? బీజేపీ హిందువుల పార్టీ అయితే మైనార్టీ సెల్ ఎందుకు ఉంటుంది అంటున్నా? ఉండకూడదు కదా. ప్రతిదీ కూడా పార్టీ అంటే అన్ని రకాల వాళ్ళని ఏర్పాటు చేస్తుంది. కానీ హిందువులకు ఒక పార్టీ ఉండేది, దాని పేరు అఖిల భారత హిందూ మహాసభ ఉండే, దాన్ని మనం తొక్కి పట్టారు, అందరూ ఇప్పుడు కూడా తొక్కి పడుతూనే ఉన్నారు. అలాంటి దాన్ని ఒకటి బయటికి తేండి, తెస్తే అది ఒక రూల్ చేస్తుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ మొన్నటిదాకా హీరో, అంతకుముందు ఒకసారి పార్టీ పోటీ చేస్తే జీరో అయ్యిండు, మళ్ళీ ఇప్పుడు ఆయన హీరో అయ్యిండు. ఎందుకు అయ్యిండు అంటే ఒక పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకుంది నరేంద్ర మోడీ గారు. ఎందుకు తీసుకున్నాడు? చంద్రబాబు గారు వినలేదు, జగన్ వినలేదు, గతంలో ఉన్నటువంటి పార్టీలు వినలేదు, కాబట్టి ఎవడో మనకు
అలాంటిది తెలంగాణలో ఎందుకు రాకూడదు అంటున్నాను నేను. తెలంగాణలో కూడా ఒక పార్టీ వస్తే ఆటోమేటిక్గా మనం బీజేపీకి సపోర్ట్ చేద్దాం, లేదా మనకు సపోర్ట్ చేసేటువంటి ఎవరికైనా సపోర్ట్ చేద్దాం అంటున్నా. మనకు ఒకళ్ళు తొందరగా మనకు 100, 119 రాకపోయినా 19 వచ్చినా ఇలా పవన్ కళ్యాణ్ హీరో అయ్యిండు నరేంద్ర మోడీ లిస్ట్లో. తెలంగాణలో ఎందుకు రాకూడదు అంటే పార్టీలే ఈ పార్టీని ఇప్పుడు స్వామీజీలే పెట్టాలి. నేను చెప్తున్నా ఎందుకు పెట్టాలంటే స్వామీజీలకి ఏం పని లేదు, స్వామీజీలకు పురాణాలు రామాయణాలు చెప్పుడు తప్ప ఏం లేదు. కాబట్టి వీళ్ళు ఒక పార్టీ నిర్మాణం చేయండి. అప్పుడు మీ దగ్గర భక్తులు ఉంటారు, మీరు చెప్పిన ప్రవచనాలు అయిన భక్తులే మీకు ఓటేస్తారు. మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేయాలి? ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా, మీరు స్వామీజీలు కూడా కొంతమంది పార్టీలకు సపోర్ట్ చేస్తున్నారని. దిక్కులేక చేస్తున్నారు, చేయాల్సి వస్తుంది. చేయకపోతే ఇప్పుడు నేను ఒక ఏరియాలో ఒక ఆశ్రమం ఉంది, నేను ఆశ్రమం నిర్మాణం చేయాలంటే నాకు ఒక ఎమ్మెల్యే పర్మిషను, ఎంపీ పర్మిషను, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచి, వార్డు మెంబర్ పర్మిషన్ కూడా కావాలి. లేకపోతే వాడు చిన్న పుల్లేస్తాడు. కాబట్టి వాడు ఏ పార్టీలు ఉన్నా వాడికి ఓ శాల్వా కప్పాలి, దండ పెట్టాలి, నువ్వు సుభాష్ గాడిది మంచి ఉన్నవరా అని చెప్పాలి. వాడు అప్పు చెప్తేనే ఆ స్వామీజీని బతకనిస్తారు. కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేయాల్సి వస్తుంది. లేదు మనకే పార్టీ ఉందనుకోండి, ఈ ఎర్రబట్టలన్నీ పోయి అలా జరగకపోతే ఏం చేస్తాయి? ఇవాళ బీజేపీ, ఇవాళ చెప్తున్నా భారతీయ జనతా పార్టీ, దాన్ని అర్థమే చేసుకోండి, భారతీయుల కోసం పుట్టినటువంటి పార్టీ అది. భారతదేశంలో క్రిస్టియన్స్, ముస్లిం, జైన్లు, బౌద్ధులు ఎంతోమంది ఇక్కడ బతుకుతున్నారు. వాళ్ళందరికీ నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ధర్మాచార్య సమావేశంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా ధర్మాచార్య కమిటీకి రావాలి. దీన్ని సనాతనులే రూల్ చేయాలి. రెండోది ఒక పార్టీ నిర్మాణం కావాలి. ఏకదం వచ్చే ఎన్నికల కల్లా పార్టీ నిర్మాణం కావాలి ఆటోమేటిక్గా. లేదనుకోండి ఇవాళ మాస్ మల్లన్న చూసుకోండి, ఒక రిపోర్టర్గా ఉన్న వ్యక్తి, నీలాగా ఉన్న వ్యక్తి, ఒక ఏషం వేసుకొని మాట్లాడిన వ్యక్తి ఆటోమేటిక్గా ఆయన కేసీఆర్ను విమర్శించడం వల్ల ఆటోమేటిక్గా ఎమ్మెల్సీ పదవి వస్తే అది తీసుకొని అది కూడా రాజీనామా చేసి మళ్ళీ ఇప్పుడు పార్టీ పెట్టే పరిస్థితి. రాజీనామా చేయలేం కదా. అరే రాజీనామా అంటే నీకు అర్థం కాలేదు, వాళ్ళనే వాళ్ళు తిరస్కరించారు. మరి ఈరోజు ఆయన పార్టీ పెడుతున్నారుగా, ఎట్లా పెడుతున్నాడు అంటే ఆలోచన ఎట్లా వచ్చింది? ఒక వ్యక్తికి అంత ఆలోచన వచ్చినప్పుడు 75% ఉన్నటువంటి హిందువులు ఓ పార్టీ పెడితే మీరు ఎందుకు ఓడిపోతారు అనుకుంటున్నారు? మీరు ఎందుకు భయపడుతున్నారు? అరే మళ్ళీ బీజేపీకే సపోర్ట్ చేద్దాం, లేదా కేసీఆర్ సపోర్ట్ కేసీఆర్కే చేద్దాం, టీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్ కూడా చేద్దాం. ఇలా రేవంత్ రెడ్డి మనకు సపోర్ట్ చేసిండు అనుకో అని చేస్తాం. ఇక టాపిక్ ఇది సనాతన ధర్మం గురించి, దేవాలయాల మీద దాడుల గురించి టాపిక్ కాబట్టి ఇక చివరి ప్రశ్న ఇది. ముఖ్యంగా హిందువులలో ఈ ధర్మంలో కుల భేదం వల్ల ఎక్కువగా కొంతమంది ఈ సనాతన ధర్మాన్ని నమ్మలేకపోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. అంటే కులం మీది, కులము మాది, ఆ కులం అని చెప్పడం వల్ల కూడా దేవుళ్ళని వాళ్ళు ఇష్టపూర్వకంగా స్వీకరించలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటారు? అది తగ్గాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఆనాటి కాలంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన విషయం ఏంటంటే, కులము నేడి కూసేడి మలపల కర్మఫలము ముందు కట్టి గుడిపోమన్నాడు. ఇప్పుడు నేను అదే చెప్పిన, కర్మఫలం అంటే ఓటింగ్, అర్థమైందా? ఆ ఓటింగ్ను నువ్వు అర్థం చేసుకోకపోతే అది నేను క్లోజ్ చేస్తుంది. అయితే ఏ కులం అన్నారంటే 4 వర్ణాలు ఉన్నాయి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. శూద్రులు అంటే ఎవరు? ఈ 3 విషయాలపైన అవగాహన లేక ఏది చెప్తే చేసి ఏది దొరికితే తినేటువంటి వాడిని శూద్రుడు అన్నారు. అదైతే కులంతో సంబంధం లేదు, అది తన యొక్క పనితో సంబంధం అనమాట. ఇప్పుడు ఒక పెద్ద గవర్నమెంట్ ఉంది సెక్టర్, ఆ డిపార్ట్మెంట్లో పైన దానికి ఒక ఈడీ ఉంటాడు. అంటే ఈడీ ఉన్న కింద ఎంప్లాయీ లేకపోతే ఈడీ పరిస్థితి ఘోరమే. సో ఎంప్లాయీస్ అందరికీ యూనియన్ ఉంటుంది, కానీ ఈడీకి యూనియన్ ఉండదు. ఆ యూనియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకమైతే, ఇప్పుడు ఎవరైతే శూద్రము అన్నామో వాళ్ళందరూ ఏకమైతే ఈ మతాలన్నీ మారుతారు, కులాలన్నీ మారుతారు, ఈ పార్టీలన్నీ కూడా కింద పడగొడతారు, ఈ ధర్మాన్ని కూడా ఆగం చేస్తారు. సో వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడడమే గురువుల యొక్క బాధ్యత, పార్టీల బాధ్యత, దేవుళ్ళ బాధ్యత కూడా. సో దేవతలందరూ కూడా ఎందుకు విడిపోయారు? కులాల పడిగా చెప్పాలా? నేను మొక్కుతున్నా, నాకు ఎవరు నచ్చారు, ఆ నచ్చినటువంటి వాడిని నేను దేవుడిగా మొక్కుతున్నా, అది నాకు దేవుడు అయిపోయింది. అది రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, పోచమ్మ కావచ్చు, మల్లమ్మ కావచ్చు, మైసమ్మ కావచ్చు, మారేమ్మ కావచ్చు, లేకపోతే ఏమీ తెలియదు నాగులమ్మ కూడా కావచ్చు. నాగుంబామునే మొక్కుతున్నాం మనం. అది కాటేస్తుందని తెలుసు, దానికి విషయం ఉన్నదని తెలుసు. కానీ పని కట్టుకొని అత్త, మామ, కోడలు, కొడుకు అందరు కలిసి ఓ లీటర్ బాటిల్ తీసుకుపోయి నాగుల చదువుతున్నట్టు పాలు పోస్తారు. వాళ్ళు ఉన్న పుట్టల పాము ఆ రోజు చచ్చిపోతుందా బతుకుతుందా అని చూసేటువంటి జ్ఞానము ఇప్పుడు మనోళ్ళకి లేదు. చెప్తున్నారు, ఇప్పుడు మేము వచ్చామండి లోపలికి, భోజనం పెడుతున్నారు, అక్కడ పెట్టారా లేకపోతే రాగానే మా మీద పోసారా? ఆడ పెట్టారు, అవసరం ఉందా తిన్నాం. అలాంటి సిట్యువేషన్ ఇప్పుడు రావాలి. అట్లానే విషయం అర్థమయ్యేటట్టు స్వామీజీలు, గురువులు చెప్పాలి. ఇంకా ముఖ్యంగా పురోహితులు చెప్పాలి. పురోహితుడు ఓన్లీ షడగోపము దానికే పరిమితం కావద్దు. షడగోపంలో 10 రూపాయలు వేస్తే వాడికి 10 రూపాయల విలువైన మాట చెప్తే వాడి లోపల ఒక మార్పు వస్తుంది. ఎప్పుడు షడగోపం పెట్టి యాక్షన్ తెలిసి జావరే జాగో బాగోరే బాగో అంటే వాడు జాగో వీడు జాగో, లాస్ట్గా వాడు క్రిస్టియన్లో వాడు మనకు వేరే చర్చలు కనబడతాడు. మొన్నటి దగ్గర వీడు మన దగ్గరికి వచ్చిండు, ఎందుకు పోయిండు అని పంతులు అనుకునే లోపే ప్రమాదం జరిగిపోతుంది. సో అక్కడ వాడు క్రిస్టియన్ ఏం చేస్తున్నాడు, పోగానే మైక్ ఇస్తాడు, నీ పిల్లల ఫోటోలు తీస్తాడు, పాంప్లెట్ కొట్టించి మీ చుట్టాలకు పంచమంటాడు. ఏమంటే నేను దేవుని నమ్ముకున్నా అని చెప్పంటాడు, దయాన్ని కాదు దేవుని నమ్ముకున్నా అని చెప్పంటాడు. మనం దేవుని నమ్ముకున్నా అని చెప్పంటావా? అంటే హిందువులలో అలా ధర్మం ఎవరైనా కొత్తగా మన హిందువుల్లోకి వచ్చి ధర్మం స్వీకరించినప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోరా? ఏడ చేశారు?
వినాయక చవితి అయింది. ఏ వినాయక చవితి కూడా లడ్డు పాట ₹1 వాడినటువంటి మేధావులే కనబడ్డారు. వినాయకుని ఇల్లెత్తు పెట్టినటువంటి వినాయకులే మాట్లాడారు తప్ప ఇగో ఈ కార్యక్రమం వల్ల ఇంతమంది హిందువులకు న్యాయం జరిగింది, ఇంతమందికి అన్యాయం జరగకుండా మేము చూసినామని ఒక్క వినాయక వేదిక చెప్పండి. నేను ఇక ఈ రోజు నుంచి ఈ కాశాస్త్రాలన్నీ పక్క పెట్టేస్తాను. ఒక్కటి ఇప్పుడు హైదరాబాద్లో 150 డివిజన్లలో కనీసం 1,00,000 విగ్రహాలు పెట్టారు. నేను ఒక్కొక్క మండపానికి ఒక్కరిని మార్చారో అడుగునండి. ఎవడు మారాడు తెలుసా? ప్రతి సంవత్సరం వాడే నాయకుడు, వాడే వినాయకుడు. అక్కడ వసూలు చేసే రాజా. వసూలు చేయాలి, ఖర్చు పెట్టాలి, వసూలు చేయాలి, ఖర్చు పెట్టాలి. దేనికి? ఎవరు తిండి లేదా? హిందువులకు తిండి లేదా? ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలల ముందే బియ్యం ఇస్తున్నాడు ఆయన. అరే మీకేడ కరువు వస్తుందో అని. అవునా? కరోనా టైంలో బియ్యం వచ్చినాయి, పప్పులు వచ్చినాయి, ఉప్పులు వచ్చినాయి. మరి మీకు హిందువులకి తిండికి లేక పెడుతున్నారా? ఇంటికి తిండి ఉన్నది, జ్ఞానం ఉంది, శరీరం ఉంది, దేశం కూడా ఉంది. ఈ దేశం ఆగం కాకుండా చూడడానికి ఏదైతే ప్రయత్నం జరుగుతుందో దాన్ని ఆపే ప్రయత్నం ఈ వేదికలు జరిగితే ఈరోజు మా ధర్మాచార్యుల మీటింగ్ అవసరమే లేదు. ఎందుకంటే మా ఆశ్రమంలో మేము ఉంటాం. ఇలా తీసుకువెళ్ళి 41 రోజు, 21 రోజు, 11 రోజులు పెట్టినటువంటి విగ్రహాన్ని ఏడేస్తున్నారు. హైదరాబాద్లో అంతా క్రేన్లు పెట్టి ఏడేస్తున్నారు. ప్రభుత్వంతో కొట్లాడి మలమూత్రం చేసినటువంటి దానిలో వేస్తున్నాం. విగ్రహం చిన్నగా ఉండాలి. శ్రీశైలంలో గింతే ఉంటుంది విగ్రహం, 6 ఇంచులే, కానీ దానికి కోట్ల రూపాయల టర్నోవర్ ఉంది. అవునా? అంటే నీ విగ్రహం చిన్నగా ఉండాలి, నీ విగ్రహం పెద్దగా ఉండాలి. అదే సనాతన ధర్మం చెప్తుంది. కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్పింది. ఏదైనా స్వామి ఇట్లా అంటే దేశాలే మారిపోయినాయి. సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి కుష్ఠవ్యాధి ఉన్న వ్యక్తిని ఇట్లా అంటే కుష్ఠవ్యాధి పోయింది. అటువంటి స్వామీజీలు ఇప్పుడు తక్కువ ఉన్నారని నేను అనడంలే, ఉన్నారు. కానీ వారికి బయట డాంబికాలకు ఉన్నటువంటి విలువ స్వామీజీలకు ఇస్తలేరు ఎవరు. ఇంకోటి ధర్మం కూడా ఎట్లా అయిపోయిందంటే నీళ్ళ కంటే పలసనగా అయిపోయింది. ధర్మం అంటేనే, హిందూ ధర్మం అంటేనా అయిపోయింది. ఏమో శాలువలు కప్పుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, ఫోన్లో మాట్లాడి, టీవీలో మాట్లాడి వెళ్ళిపోతారు. వీళ్ళతో ఏం కాదు అని తిని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వింటలేరు. నేను మొన్న ఈ మధ్య ఎంఏజీలో ఒక కార్యక్రమానికి వెళ్తే కరెక్ట్గా 1 గంటకు వచ్చారు జనం అంతా. వచ్చి ఏడికి వస్తున్నారు? ప్రవచనం కాడికి కాదు, విస్తార పట్టుకుని డైరెక్ట్ అన్నం కాడికి వెళ్ళిపోయారు. కానీ నేనేం చేశాను, సౌండ్ జ్వరం ఎక్కువ పెట్టి వాళ్ళ దగ్గర దింపు అని చెప్పేసి నేను అక్కడ నుంచి మాట్లాడినా. అంటే వాళ్ళకి అట్లా అలవాటు మనమే చేసినాం. కొన్నాళ్ళు అన్న సందర్భంలో అన్నీ మానేయాలి. మాట్లాడి ఈ విషయాల పట్ల అవగాహన ఎక్కువ చేసే కార్యక్రమానికి ఖర్చు పెడితే సనాతన ధర్మం డెవలప్ అవుతుంది. ధర్మాచార్యుల యొక్క కాంక్ష కూడా నెరవేరుతుంది. ఈ సందర్భంగా తెలుస్తూ జై శ్రీరామ్, భారత మాతకి జై గోమాత.